హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీఎన్సీఈటీ అంటే ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ఈ నోటిఫికేషన్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేశారు. 2024 వరకు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ని ఏపీ ఎప్సెట్ స్కోర్ ని బేస్ చేసుకుని ఇచ్చేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఏపీఎన్సీఈటీ అని ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను కండక్ట్ చేసి ఆ ఎగ్జామ్ లో వచ్చినటువంటి స్కోర్ ను బేస్ చేసుకుని 4 ఇయర్స్ డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కి అడ్మిషన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటే మీనింగ్ ఇక్కడ కాంపిటెంట్ అథారిటీకి అలాగే మేనేజ్మెంట్ కోటాకి రెండింటికి కలిపి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నారు. ఓకే, అయితే ఈ ఎగ్జామినేషన్ కి మీరు అప్లై చేయాలి అంటే ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అలాగే ఎప్పటిలోగా మీరు అప్లై చేసుకోవాలి, అప్లై చేయాలంటే ఫీజు ఎంత, ఇవన్నీ కూడా మనకి ప్రాస్పెక్టస్ లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. సో ఇవన్నీ కూడా మనకి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో చూసినట్లయితే ఇది ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్. దీనిలోనే ఇక్కడ నోటిఫికేషన్ క్రింద అడ్మిషన్స్ అని ఉంటుంది. దీనిలో 3/6/2025 ఇక్కడ మీకు లేటెస్ట్ నోటిఫికేషన్ ఎడిట్ ఆప్షన్ ఫర్ కరెక్షన్ ఇన్ డేటా అని ఇచ్చారు. అంటే ఆల్రెడీ కొద్దిమంది స్టూడెంట్స్ ఏపీఎన్సీఈటీకి అప్లై చేసుకున్నారు. వాళ్ళు ఒకవేళ ఏదైనా అప్లికేషన్ లో మిస్టేక్స్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. అంతేకాదు ఇంకా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి డేట్ ఉంది కాబట్టి దయచేసి ఎవరికైతే నీట్ ఎగ్జామినేషన్ లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్ లో సీటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయో ఆ స్టూడెంట్స్ డెఫినెట్ గా మీరు బీఎస్సీ నర్సింగ్ కోర్స్ ని చూజ్ చేసుకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మనకి హాస్పిటల్స్ కూడా చాలా డెవలప్ అవుతున్నాయి కాబట్టి డెఫినెట్ గా బీఎస్సీ నర్సింగ్ కోర్స్ కి మంచి వాల్యూ అయితే ఉంటుంది. సో దయచేసి పేరెంట్స్ ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు అంటే మీ పిల్లలు ఎంతవరకు చదవగలరు అనేది ఆలోచించుకొని ఒకసారి వాళ్ళు ఒకవేళ ఆల్రెడీ అంటే నంబర్ ఆఫ్ లాంగ్ టర్మ్స్ తీసుకుంటున్నా కూడా నీట్ స్కోర్ ని అచీవ్ చేయలేకపోతే మాత్రం డెఫినెట్ గా ఇది ఒక మంచి అవకాశం అండి. ఈ అవకాశాన్ని మాత్రం దయచేసి వదులుకోవద్దు. ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి మే 28వ తారీఖు ఉదయం 11 గంటలకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. జూన్ 20వ తారీఖు సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది. అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కట్టవలసినటువంటి ఫీ పర్టికులర్స్ ఇక్కడ ఇచ్చారు. ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి అప్లికేషన్ ఫీ 1180 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే 944 రూపాయలు పే చేయాలి. అంటే ఇంక్లూడింగ్ జిఎస్టీ వేశారు. ఓకే, అయితే ఈ పేమెంట్ ని కేవలము ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ మాత్రమే యూస్ చేసి మీరు పే చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఎగ్జామినేషన్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా. ఫస్ట్ వన్ వచ్చేసి స్టూడెంట్ తప్పనిసరిగా ఇండియన్ నేషనల్ అయి ఉండాలి. సెకండ్ కేసు వచ్చి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా అవకాశాలు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు వీళ్ళు పెట్టేటువంటి ఈ యొక్క కామన్ ఎంట్రన్స్ టెస్ట్ లో ఓసీ కేటగిరీ స్టూడెంట్స్ కి మినిమం 50th పర్సెంటైల్ రావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ పీడబ్ల్యూడీ కేటగిరీ తీసుకున్నట్లయితే 40th పర్సెంటైల్ ఉండాలి. అలాగే ఓసీ పీడబ్ల్యూడీ కేటగిరీ స్టూడెంట్స్ కి 45th పర్సెంటైల్ ఉండాలి. ఈ స్కోర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏం చదువు ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. 10+2 లేదా ఇంటర్మీడియట్ ఏపీ స్టేట్ లో అంటే బైపీసీ గ్రూప్ లో చదువు ఉండాలి. అంతేకాదు ఇంగ్లీష్ సబ్జెక్టు కూడా కంపల్సరీ పాస్ అవ్వాలి అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 10+2 పాస్డ్ అవుట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అండర్ ఏఐఎస్ఎస్సిఈ, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిఈ, హెచ్ఎస్సిఈ, ఎన్ఐఓఎస్, ఏపీఓఎస్ఎస్ ఇవన్నీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ లో స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటారు. సో మీరు ఏ కేటగిరీలో క్వాలిఫైడ్ ఎగ్జామినేషన్ రాస్తున్నారు అంటే 10+2 లేదా ఇంటర్మీడియట్ మీకున్నటువంటి ఆ బోర్డ్ నేమ్ చూసుకొని సబ్జెక్ట్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. అంతేకాదు ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ బయోలాజికల్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. అంటే వొకేషనల్ కోర్స్ లో కూడా మీరు బయోలాజికల్ ఫిజికల్ సైన్సెస్ చదివినా కూడా ఎలిజిబుల్లే. అలాగే స్టేట్ ఓపెన్ స్కూల్ ద్వారా లేదా ఎన్ఐఓఎస్ ద్వారా కానీ మీరు సబ్జెక్ట్స్ రాసి పాస్ అయినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. కాకపోతే ఇంగ్లీష్ కూడా చదివి తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఇంటర్మీడియట్ అండ్ 10+2 సైన్స్ సబ్జెక్ట్స్ అంటే 10+2 లేదా ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో అంటే ఈ 3 సబ్జెక్ట్స్ లో కలిపి ఓసీ స్టూడెంట్స్ కి అయితే మినిమం 45% అగ్రిగేట్ ఉండాలి. అంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి. అలాగే ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 40% ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఏజ్ తీసుకున్నట్లయితే 31/12/2025 నాటికి అంటే డిసెంబర్ 31, 2025 సంవత్సరం నాటికి స్టూడెంట్ కి 17 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. ఓకే, అంటే ఎప్పుడు పుట్టాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు డేటు. 31 డిసెంబర్ 2028 లేదా అంతకంటే ముందు పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నో అప్పర్ ఏజ్ లిమిట్ అన్నారు. అసలు ఎటువంటి ఏజ్ లిమిట్ కూడా లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే,
ఏ డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ లిస్ట్ ఇచ్చేసారు. ఫస్ట్ వన్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఉండాలి, అంటే డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ గా. అలాగే ఇంటర్మీడియట్ లేదా 10+2 మార్క్స్ లిస్ట్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లేదా 10+2 టీసీ. ఒకవేళ మీరు రిజర్వేషన్ కేటగిరీ స్టూడెంట్ అయితే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్ అయితే పిహెచ్ కేటగిరీ సంబంధించిన డిజబిలిటీ సర్టిఫికెట్ ఉండాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్పోర్ట్ వీటిల్లో ఏ ఒకటి ఉన్నా పర్లేదు. అలాగే ఫోటో స్కాన్డ్ కాపీ ఉండాలి. అలాగే సిగ్నేచర్ స్కాన్డ్ కాపీ, స్కాన్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ కాపీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ సైజెస్ లో ఉండాలి, అలాగే ఏ ఫార్మాట్ లో ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ మ్యాండేటరీ అని ఇచ్చారు, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాటిని అప్లోడ్ చేసి తీరాలి అని అర్థం. ఒకవేళ ఇక్కడ మ్యాండేటరీ అని ఇవ్వలేదు అనుకోండి, అంటే అది ఉంటే చేయండి లేకపోయినా పర్లేదు అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఫోటో, సిగ్నేచరు, ఫింగర్ ప్రింట్ మాత్రం జేపీజీ ఫార్మాట్ అంటే ఇమేజ్ లాగా మీరు అప్లోడ్ చేయాలి. వాటి యొక్క సైజు మాక్సిమం 100 KB ఉండాలి. మిగిలిన సర్టిఫికెట్స్ అన్ని కూడా పీడిఎఫ్ ఫార్మాట్ లో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం 500 KB సైజ్ వరకు పెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్, అలాగే ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు యూనివర్సిటీది. అలాగే ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో క్లిక్ హియర్ ఫర్ ఏపీఎన్సీఈటీ ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. దీని మీద క్లిక్ చేస్తారు, అప్పుడు మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఫార్మ్స్ అంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఇక్కడ ఉంటుంది. అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డౌన్లోడ్స్ ఇక్కడ ఉంటాయి. అంటే రెగ్యులేషన్స్, యూజర్ మాన్యువల్ అంతా కూడా ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు యూజర్ మాన్యువల్ గానే క్లిక్ చేసి చూసినట్లయితే దీనిలో అసలు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎలా చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ వాళ్ళు వివరిస్తారు. సో అది చూసి కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ గా చేసుకోవచ్చు, ఓన్ గా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తారు, ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ పార్ట్ జాగ్రత్తగా చేసుకోండి. ఒకసారి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డేటా తప్పిస్తే ఆ తర్వాత చేంజెస్ చేసుకునే అవకాశం ఉండదు. అప్లికేషన్ లో అయితే ఎడిటింగ్ ఇస్తారు, కానీ రిజిస్ట్రేషన్ పార్ట్ లో మాత్రం ఎటువంటి ఎడిటింగ్ ఛాన్సెస్ కూడా ఉండవు. కాబట్టి మీరు ఇచ్చే మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడీస్ కానీ అవి యాక్టివ్ గా ఉన్నాయి మాత్రమే ఇవ్వండి. అది కూడా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ది లేదా స్టూడెంట్ ది మాత్రమే ఇస్తే బెటర్. ఓకే, వేరే వాళ్ళవి ఎవరి కూడా దయచేసి ఇవ్వద్దు. క్లియర్? సో ఇలా ఇప్పుడు ఎవరైతే ఈ బిఎస్సి నర్సింగ్ 4 years డిగ్రీ కోర్స్ కోసం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ కి ఇమ్మీడియట్ గా అప్లై చేసుకోండి. అలాగే ఎవరికైనా ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఆ తర్వాత జరిగే కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా మీకు పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక్కడ కనిపించే ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.